శ్రీ రాయసం వెంకట శివుడు గారి ఆత్మచరిత్రం 12వ భాగం 17/12/23. రెండవ భాగంలోకి ఆయన ప్రథమ భాగం అయిపోయింది. ద్వితీయ భాగంలోకి వచ్చాం. ఉపాధ్యాయ దశ ఒకటి బెదవాళ్ళు ఎక్కడెక్కడ ఎలా పనిచేశారని చెప్తున్నారు. 1893 సంవత్సరం మార్చి 9వ తారీఖున నేను బెదవాడకి వెళ్ళి అక్కడ నాకు లభించిన ఉద్యోగంలో ప్రవేశించాను. నా కళ్ళకప్పుడు విజయవాడయే కాక జగతీరంగమంతా నూతన కాంతులతో కనపడి, ఇదివరకు తల్లిదండ్రుల పోషణలో ఉండి వారి చెప్పు చేతల్లో ఉంటూ వినమ్ర భావంతో నేను మెలిగే. నా హృదయంలో గోదావరి నది వెలువలలాగా సంస్కరణ విషయాలను గురించి మహాతిశయాలు ఉప్పొంగుతూ ఉండేవి. కార్య స్వాతంత్రం లేకపోవటం చేత వాటినల్లా నిరోధించుకొని లేని ఓపిక తెచ్చుకొని మసలాల్సిన వాడినయ్యా. ఇప్పుడు నేను విద్య ముగించా, వృత్తి చేపట్టా, సంసార సాగరాన్ని స్వతంత్రంగా ఈదుతున్న లోకాన్ని గురించి నాకు ఊహాపోహలతో నేను ఇదివరకులాగా కాలం గడిపా. ఇప్పుడు జీవితంలోని కష్టసుఖాలు, మేళ్ళు కీళ్ళు క్రమంగా నాకు అనుభవంలోకి వచ్చాయి. నా నూతనాశ్రమ జీవితం స్పష్టంగా సూచించటక అంతే ఈ నూతన పురనివాసాన్ని నాకిప్పుడు కనిపింది. బెదవాడ నేను ఇదివరకు ఎరగంది కాదు. మెడ్రాసు పోయి వచ్చేటప్పుడు చాలాసార్లు ఈ పట్టణాన్ని మీదగా వెళ్ళేవాడిని. కానీ ఇదివరకు ఎప్పుడూ ఈ నగర మూలాగ్రాన్ని నేను పరిశీలించాలా. కనుక విజయవాడపురం నాకెంత కొత్తగానే ఉంది. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు అత్యంత రమణీయ. కృష్ణవేణి నది, దానికి ఇరుపక్కల రెక్కల్లాంటి మిన్నుకు ఎగిసే పర్వత పంక్తులు, తూర్పున మొఘల్ రాజ పరపు కొండ, నది మీద గట్టిన ఆనకట్ట, రెయ్యలు వంతెళ్ళు, ఏటి నుండి వెడలిన 3 కాల్వలు, దాపున దగ్గరగా ఉండే కొండ మీద వెలసిన కనకదుర్గ ఆలయం, ఇవన్నీ కళ్ళ పండుగగా నాకు కనపడ్డాయి. బందరు రైవస్ కాలువల మధ్య విచిత్ర ద్వీపకల్పంలాగా ఏర్పడిన బకింగ్హామ్ పేట ఉద్యానవనంలాగా వంపారుతూ ఉండేది. బందరు కాలువ ఒడ్డున చిన్న బాటను చెట్ల నీడను నడిచిపోయేటప్పుడు కాలువ నీటి నుండి వీచేటువంటి చల్లని గాలి అనుభవిస్తూ పక్షుల మధుర ఆలాపనలు వింటూ నేనేదో విచిత్ర లోక విహారం చేస్తున్నాననిపించేది. ఇక్కడి వాళ్ళకి గోదావరి మండల జనుల వేషభాషాచారాలలో అనేక తేడాలు నాకు కనపడ్డాయి. అయినా వీళ్ళు సోదర ఆంధ్రుడే కదా. కనుక విద్యాబోధక రూపంలో ఆంధ్ర అవనిలో సాంఘిక సేవ చెయ్యటానికి అవకాశం కల్పించుకొనటానికి ప్రయత్నం చేసి నేను బెదవాడ వచ్చిన మర్నాడి ఆ పాఠశాల విద్యార్థులకు బహుమతులు పంచిపెట్టబడ్డాయి. ఆ సభా సందర్భంగా నేను అక్కడికి విచ్చేసిన పౌర ప్రముఖులతో ప్రథమ ఉపాధ్యాయులైన ధన్వాడ అనంతం గారు నాకు పరిచయం కలిగించి మర్నాడు మా తండ్రి రాజమండ్రి నుండి నా భార్యను తమ్ముడు సూర్యనారాయణను బెదవాడకి తీసుకొచ్చాను. మేము తాత్కాలికంగా ఒక స్నేహితుడి ఇంట్లో ఉన్నాం. పాఠశాల కొంత దూరమైన బకింగ్హామ్ పేట చాలా వాసయోగ్యంగా ఉండటం చేత అక్కడనే ఉండాలనుకున్నా. కాలువ వంతెనకు చేరేటువంటి గోవిందరాజుల వారి ఇంట్లో ఒక భాగంలో మా తండ్రి గారు మాకు అద్దెకి ఏర్పాటు చేశారు. చదువుకోవటానికి సూర్యనారాయణ ఇక్కడికి వచ్చిన మా తల్లిని విడవలేక 3 రోజుల్లో ప్రయాణమై మా తండ్రి జనకుడి వెంటబడి ఆ పసివాడు రాజమండ్రి వెళ్ళిపోయాడు.
మా కొత్త కాపరానికి కావలసిన వస్తు సముదాయాలు బజార్ నుండి కొని తెచ్చి ఇచ్చి మా తండ్రి గారు కూడా వదిలి వెళ్ళారు. ఆ తర్వాత అనంతం గారి యొక్క ద్వితీయ ఉపాధ్యాయులకు దేవ సహాయం గారి యొక్క సహాయం వల్ల కూర్చుండటానికి కుర్చీలు బల్లలు మొదలైన సామాన్లు నేను కొని నూతన పుర నివాసానికి ఆయత్తం అయ్యా. కానీ జీవితంలో నన్ను గాసి పెట్టడానికి వినోదంగా తీసుకోవటానికి వెక్కటపు విధి నాకిప్పుడైనా మనశ్శాంతి లేకుండా చేశాను. నూతన ప్రదేశంలో కొత్త కాపురం ప్రారంభించిన నాకు ఆశాభంగం జరిగింది. బెదవాడ పాఠశాలాధికారి, బందర్ నోబెల్ కళాశాల అధ్యక్షుడు, నా ఉద్యోగ ప్రదాత అయిన రెవరెండ్ క్లార్క్ నాకొక లేఖ ఇప్పుడు రాశాడు. ఏమని? నేను ఎల్టీ పరీక్షలో పూర్తిగా విజయం అందని కారణంతో నా మూలంగా తమ విద్యాలయానికి దొరతనం వారి నుండి ఆదాయం ఏమీ రాదు కనుక తాను ఇదివరకు ఏర్పరిచినట్లుగా 70 రూపాయలు కాక 60 రూపాయలే జీతం ఇస్తానని ఆయన తెలియబడి ఈ సంవత్సరమైనా 70 రూపాయలు ఇప్పించమని వారికి వ్రాసుకొని ఆనాడే తమ్ముడు వెంకట్రామయ్య పంపిన జాబు అనుసరించి అమలాపురం పాఠశాలలో ద్వితీయ ఉపాధ్యాయుని ఉద్యోగానికై ప్రయత్నించడానికి ప్రారంభించా. నా మనోవ్యాకులత పూర్తి చేయటానికి ఈ ఉదంతం ఒక్కటి చాలదేమో. ఆ మొదటి రోజుల్లో మాకిక కొన్ని ఇక్కట్లు ఏర్పడాయి. దినదిన ప్రవర్ధమానమైన బెజవాడ వేసవి ఎండ మా ఇద్దరికి మహాబాధగా ఉంది. ఇద్దరం కురుపుల చేత బాధపడ్డా. కడుపు నొప్పి, జ్వరం మొదలైన వ్యాధులు నా భార్యను పీడించి ఆ కష్ట సమయంలో ఇంటి యజమానురాలు శ్రీమతి సుబ్బమ్మ గారు మాకు అమితంగా తోడ్పడ్డారు. మంచమెక్కిన నా భార్యకు చికిత్సాది పరిచర్యలు చేస్తూ నాకు వేళకు అన్నపానాలు ఏర్పాటు చేస్తూ ఆ ఇల్లాలు మాకు రెండవ తల్లి అయ్యింది. 19వ మార్చి మా పాఠశాలలోని విద్యార్థి సాహితీ సమాజం వారు నన్ను తమ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆ సమాజానికి నేను చేయవలసిన సేవ గురించి, దాని అభ్యున్నతికై నేను చేయాల్సిన అపార పరిశ్రమ గురించి తలుచుకున్నప్పుడు నా మేను పులకరించింది. అంతేకాదు, పాఠశాలలోని అనుదిన విద్యాబోధనా కార్యనిర్వహణలో నాకు నిరుపమ ఆనందం కనపడింది. సతికి విద్య గడుపుట ముఖ్య విధిగా నేను చేసుకొని భారతాది గ్రంథాలలోని కథలు, సత్య సంవర్ధని పత్రికకు నేను రాసిన వ్యాసాలు ఆమెకి చదివి వినిపిస్తూ ఉండేవాడిని. ఆ బాలకు ముఖ్యంగా మతబోధనం చేసే ఆసక్తి కూడా నేను పెంచుకున్నా. సంఘ సంస్కరణ విషయంలో సతితో చర్చించడం, తీరిక సమయాల్లో ఉత్తమ విషయాల గురించి సంభాషించడం, పొద్దుపుచ్చడం జరిగింది. ఉద్యోగంలో ప్రవేశించిన నా వృత్తి సమస్య ఇంకా పరిష్కారం కాని విధంగానే మతాన్ని గురించి బాహాటంగా ప్రసంగాలు చల్పటానికి, వ్యాసాలు రాయటానికి నేను నేర్చి ఉన్నా నా విశ్వాసాలు ఇంకా జీవితంలో పెనగలిసి క్రియారూపాన్ని దాల్చలేకపోయి ఒక నిమిషం అధిక పవిత్ర స్థానం అధివసించడి నా హృదయం మరక్షణంలో హేయ విషయ వాంఛనలు ఓలలాడుతూ ఉంది. ఈశ్వర చరణ కమల ధ్యానమే జీవిత కర్తవ్యమని నమ్మిన నా మనసు అనేక సార్లు విషయాలపై పంకాన్ని మింగుతూ ఉన్నానండి. తప్పించుకోవటానికి ప్రయత్నించిన కొద్ది కామ ఉపభోగాలలో నా మనస్సు మరింత గాఢంగా కూరుకొనిపోతోంది. ఒకనాటి మనోనిశ్చయం మర్నాటికి హాస్యాస్పదం అవుతాయి. నా చిత్త చాంచల్యాన్ని నుండి నన్ను తప్పించమని దైన్యం చేత ఎంత వేడుకొనినా
దీనరక్షకుడైన దైవం నా మొరలు వినిపించుకోక చెవులు మూసుకొని కూర్చున్నట్టు అనిపించి మార్చి నెల చివరి రోజుల్లో ఒక సాయంకాలం మళ్ళా తన పుస్తకాలు విప్పి ఆంగ్లాన్ని అభ్యసించమని భార్యకు బోధించి నేను బందరు కాలువ ఒడ్డుకు షికారు చేస్తూ నా ప్రకృత దురవస్థను జ్ఞప్తి తెచ్చుకొని నన్ను రక్షింపమని దేవదేవుణ్ణి వేడుకొన్నా. నా మానసిక స్థితంతా నేను విమర్శించుకున్నా. నా లోప పాపాలలో అసూయ, విషయవాంఛ, నిగ్రహ రాహిత్యం, అసమగ్ర భక్తి మొదలైన ప్రముఖులని నేను కనిపెట్టి వీటిని సవరించి నాకు ఆత్మకు వికాసం కల్పించమని పరాత్మరుణ్ణి వేడుకొన్నా. లోకంలో భక్తుల చిత్తాలు నిరతం భగవత్ ఉన్ముఖాలవుతుండగా నాకు మాత్రం లోక విషయాలే మరింత హృదయరంజకంగా అవటం చేత నేనంతా విషాదంలో కూరుకొన్నా. ప్రార్థన సమాజం రాజమండ్రి వాగ్దన సమాజ వార్షిక సభకు నాకిప్పుడు పిలుపు రాగా ఆ సందర్భంలో చదవటానికై ఆస్తిక మతాధిక్యం అనే ఒక ఆంగ్ల ఉపన్యాసాన్ని నేను సిద్ధపరిచా. ఏప్రిల్ 9వ తేదీన నేను రాజమండ్రి వెళ్ళా. మా అమ్మ అప్పుడు ఆరోగ్యవతిగా లేదు. మర్నాడు పొద్దున తమ్ముడు వెంకట్రామయ్య ఉపన్యాసం జరిగింది. ఆ సాయంత్రం నేను మాట్లాడా. చాలామంది సభికులు నా ఉపన్యాసాన్ని మెచ్చారు. అందరి ముఖ్య విషయాలు మీకు చెప్తున్నా. ప్రార్థన సమాజం వారి మతం ఆస్తిక మతం అని, వారి అర్చనలు అధిదేవత పరమాత్ముడని చెప్పాలి. ఇతర మతాలకు దైవమే ముఖ్యమైన అని ఆ మహామహుని కంటే అతని అవతారాలకు, ప్రవక్తలకు, ప్రతినిధులకు ప్రాధాన్యం ఇస్తాయి. పరిశుద్ధ ఆస్తిక మతానికి మాత్రమే దైవ భక్తి ప్రధానం. దీన్ని గొప్ప సిద్ధాంత గ్రంథాలతో ప్రసక్తి లేదు. మనుష్యుని బాహ్యాంతర ప్రకృతిలే దేవదేవుని ఉనికికి సాక్షీభూత. జగత్తే ఈశ్వర నిర్మితమైన దివ్య భవనం. మనస్సాక్షి మానవ ఆత్మ మానవ చారిత్రాదులు ఆస్తిక్యానికి ముఖ్య నిదర్శనాలు. పాపం అంటే మానవ శాసన ఉల్లంఘనం మాత్రమే కాదు, పరమాత్మని పవిత్ర ఆజ్ఞ తిరస్కరణ కూడా. ఆ ఘోర విపత్తు నుండి మనుష్యుని రక్షించేదే మతం. ఈశ్వర సాక్షాత్కారం చెందటానికి సాధనాలు భక్తి, ధ్యాన, అనుతాప, సత్కర్మ నిశ్చయం. ఈ సాధన కలాపంలో ప్రజ్ఞాశక్తులలో పెనుపొంది జీవాత్మ పరమాత్మ చేరగలదు. తక్కిన మతాలలో లాగా ఆస్తిక మత యాథార్థ్యానికి అంటే నిజానికి సాక్ష్యం లేకపోలా. ఈ మత ధర్మాలు ఒక చొప్పున జీవిత యాత్రను జరుపుకొని ధన్యులైన ఉత్తమ జనుల చరిత్రలాగా ఈకి గొప్ప సాక్షులుగా ఉన్నారు. రామ్మోహన్ రాయల్, దేవేంద్రనాథ్, కేశవచంద్రసేన్ భరతఖండంలో ఇటీవల ఈ మత ప్రచారం చేసి చారితార్థకత నందిన మహామహు. ఈ సమాజ సభ్యులైన మేం వాళ్లతో సరిపోల్చదగిన వాళ్ళం కాక ఆ ఆశయాలకు ఉచితమైన ఉన్నతమైన పదవినైనా అందకుంటే అల్పులమైన స్వయం కృషి చేత దినాభి పొందగోరుతున్నాము. అజ్ఞాన తిమిరం నుండి, పాప కోపాల నుండి దైవానుగ్రహంతో మేము కొద్దిగా తప్పించుకొని సత్పథగాములమై సాగిపోవటానికి ఉద్యమిస్తున్నాం. అది అసారాంశం. మర్నాడు ప్రార్థన సమాజం వారు బీదలకు అన్నదానం చేశారు. సాయంకాలం వీరేశలింగం పంతులు గారు జీవితం యొక్క పరమార్థం, దాన్ని పొందే మార్గం అనే విషయంలో ఒక దీర్ఘ ఉపన్యాసం చేశారు. మరుసటి రోజు నేను బెజవాడ వెళ్ళి పాఠశాల పనుల్లో మళ్ళీ ప్రవేశించా. అప్పటికి కొన్ని రోజులకు వెనక నాకు క్లార్క్ ధర నుండి ప్రత్యుత్తరం వచ్చి LT పరీక్ష ఇస్తే
ఆ తర్వాత 2 సంవత్సరాలు ఈ పాఠశాలలో ఉంటానని వాగ్దానం చేస్తే కానీ నాకిప్పటి జీతం ఇయ్యజాలని ఆయన చెప్పేశారు. దీనికి నేను సమ్మతించడం. నాతో క్లార్క్ ధర సరిపడే బేరాలు విని మిత్రులు నవ్వసాగారు. ఇతర ఉద్యోగమేమీ సమకూర్చుకోకుండా చేతిలో ఉన్న 10ని వదిలివేయకూడదు కదా. అయినా 10వ తేదీ ఏప్రిల్ తేదీ నేను కోపంతో క్లార్క్ ధరకు పంపడానికి ఒక ఉత్తరం రాసి, కానీ అనంతంగాది సదాలోచనాన్ని అనుసరించి అది సవరించి మళ్ళీ పంపాను. ఇప్పటి జీతం ఇవ్వకపో నేనిక్కడ ఉండలేను అని చెప్పేశాను. అనంతం గారు ఒకనాడు నాతో మాట్లాడుతూ, మాలానే మా ఆడవాండ్రు అప్పుడప్పుడు సమావేశమై మాట్లాడుకుంటాం శ్రేయోదాయకమని సూచించగా నేను అందుకు అంగీకరించి 11వ తారీఖు ఏప్రిల్ 21 ఏప్రిల్ తేదీన మేమిద్దరం అనంతం గారి గృహానికి వెళ్ళాం. ఆ దంపతులు మాకు సుస్వాగతం ఇచ్చి పలహారాలు పెట్టారు. నే కొంత భుజించిన తనకు ఉపాహారాలు సరిపడవని నా భార్య చెప్పేసి వాటిని తీసుకోవాలి. ఆ రోజుల్లో ఒక పొద్దున దేవసహాయం గారు, యతిరాజులు గారి పెళ్ళే గారి తమ్ముడు, మరిద్దరు ముగ్గురు స్నేహితులు వెంటకు రాగా నేను కృష్ణ దాటి ఉండవల్లి వెళ్ళి అక్కడ గల గుహలను పరీక్షించా. మేడ అంతస్తుల్లాగా కొండ మలిచి నిర్మాణంగా చేసిన ఆ గుహలను చూసి ఆశ్చర్యం పొందా. అనంతశయనుడైన విష్ణుని విగ్రహం మాకక్కడ కనబడి, పూర్వం అక్కడ ఋషిసత్తములు సమావేశమై ఈశ్వర ధ్యాన నిమగ్నులవుతుండేవారని మేమనుకున్నాము. నిగుల దయతో మాకు పిల్లాగారు కాఫీ, రొట్టె మొదలైన ఉపాహారాలు సిద్ధం చేశారు. మేమామెను ఆనాడు ఎంతో సంతోషంతో కాలం గడిపాం. రాజమండ్రి కళాశాల విద్యార్థులలో పట్ట పరీక్షలో ఆంగ్లంలో ప్రథమునిగా ఉత్తీర్ణత పొందటం చేత నాకు బహుమతి చేయబడిన స్కాట్ రచించిన కథావళిని నేను ఈ సమయంలో చదువుతూ వచ్చాను. ఒక్కొక్కసారి ఇంగ్లీషు పుస్తకాలలోని అంశాలు, ఆంధ్ర గ్రంథాలు మా ఆవిడికి చదివి వినిపిస్తూ ఉండేవారు. ఏప్రిల్ 27వ తేదీన స్కాట్ రాసిన ఇవాన్హో నవలను పూర్తి చేశాను. కథానాయిక అయిన రెబెక్కా కాంత విషయమై కృతికర్త పక్షపాత బద్ధి చూపాడని నేను అసంతృప్తి చెందాను. ఆ అంగన ఔదార్య సచ్చేలతా సౌందర్యాలు అనురూపమైన సౌభాగ్య గరిమ ఆమెకు ఇవ్వలేదని, ఇవాన్హోను పరిణమై రెబెక్కా సౌఖ్యాభి లోడలాడలేని కవి వర్ణింపలేదని నేను చాలా బాధపడ్డాను. ఏప్రిల్ 25వ తేదీ అమలాపురం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని నుండి నాకు ఒక జాబ్ వచ్చింది. నాకు ఆ పాఠశాలలో ద్వితీయ ఉపాధ్యాయ పదవి ఇయ్యుడని పాఠశాల పరీక్షాధికారి అయిన నాగోజీపరావు పంతులు గారి సిఫార్సు చేసినట్లు వారు రాశారు. ఈ సంగతి గురించి తలపోస్తూ నా మనస్సు మళ్ళా చంచల గతి అయింది. 4వ మే తేదీన అనంతం గారు సతీ సమేతంగా మా అమ్మని చూడటానికి వచ్చి, వారు మా ఇంటికి వచ్చినందుకు ఇంటివాడు తప్పు పట్టదరేమో అని భీతిల్లాం. కానీ అలా జరగలే. సజ్జనుడైన అనంతం గారి ఎడ బెదవాడ వాస్తవ్యులకు అమితమైన భక్తి అనురాగాలున్నాయి. ఇస్లాం విశ్వాసం అనే ఆంగ్ల గ్రంథాన్ని నేనప్పుడు చదివి మహమ్మదీయ మత సిద్ధాంతాలను తెలుసుకున్నాను. ఆ పుస్తకంలోని ముఖ్యాంశాలను నేను రాసిపెట్టుకున్నాను. ఎంతో శ్రమ కోర్చి నేను ఆ కాలంలో చదివి ఇలా దాని సారాన్ని వ్రాసుకొని రాసుకున్న వ్రాత పుస్తకాలు ఇంకా నా దగ్గర ఉన్నాయి. 9వ తేదీన స్నేహితులు గంగరాజు, కనకరాజు గారు మెడ్రాసు నుంచి వచ్చారు. మేము ముగ్గురం కూడి ఆ రోజు వీరేశలింగం గారి రాకకై బెజవాడ రైలు స్టేషన్ దగ్గర కనిపెట్టుకున్నాం. పంతులు గారు భార్యాసహితంగా వచ్చి మా పొరుగున ఉండే పాటిబండ వెంకటరమణయ్య గారి ఇంట్లో విందు ఆరగించి వెంటనే చందపురి రైలు ఎక్కారు. మేము వారిని సాగనంపి వచ్చి మర్నాడు ఆ స్నేహితులు రాజమండ్రి వెళ్ళిపోయారు. మా పాఠశాలను వేసవికి మోయటం చేత మేము
8వ తేదీని మళ్ళీ రాజమండ్రి బయలుదేరి వెళ్ళాం. వేసవి సెలవు. 9వ మే 9 తేదీన తమ్ముడు వెంకటరామయ్యతో కూడి రాజమండ్రిలోని స్నేహితులను దర్శించటానికి వెళ్ళాం. సత్యసంబద్ధని సంచిక వేగమే ముద్రించండని వివేకవర్ధని ముద్రాక్షరశాలలో చెప్పి మిత్రుడు పాపయ్య రంగనాయకులు రాయుడు గారులను చూశాను. మధ్యాహ్నం మృత్యుంజయరావు నరసింహరాయుడు గారులను చూశాను. మృత్యుంజయరావు ఇప్పుడు నవీనంగా రాజమండ్రిలో స్థాపితమైన గవర్నమెంట్ వారి ట్రైనింగ్ కళాశాలలో ఉపన్యాసకుడు, అంటే లెక్చరర్. నరసింహరాయుడు గారు అదే కళాశాలలో బోధన అభ్యసనం చేస్తున్నారు, ట్రైనింగ్ అవుతున్నారు. స్నేహితులు ఇట్లా గురు శిష్యులు అయ్యారు. 10వ తారీఖు నన్ను చూడటానికి మృత్యుంజయరావు గారు మా ఇంటికి వచ్చారు. ఇటీవల రాజమండ్రిలో జరిగిన ప్రార్థన సమావేశంలో నన్ను గురించి, నా తమ్ముడి గురించి అతడేల ద్వేషభావంతో మాట్లాడి మా మీద అపనిందలు వెలయించాడు అతన్ని అడిగా. అతడు ప్రత్యుత్తరం ఇవ్వల. మిత్రులా పోరాటాలు లెక్క చేయక యథాప్రకారంగా నేను సత్య సంవర్ధినికి వ్యాసాలు వ్రాసి ఇస్తూనే ఉన్నా. కానీ కొద్ది రోజుల్లో నరసింహనాయుడు గారిని నేను కలుసుకొని ఇటీవల అల్లరికి కారణం అడిగితే మీరెప్పట్లానే నిరంకుశాధికారం చెల్లించడానికి ప్రయత్నిస్తున్నా. ముందు అలా సాగనీయం. సరైన దోవలో మీరు పత్రిక నడిపితే మేమందరం మీకు సాయం చేస్తాం అని ఆయన చెప్పేశారు. ఈ మాటలు విని నేనిక సత్యసంబద్ధని పత్రికతోటి సంబంధాన్ని వదిలిపెట్టాలని అనుకున్నాను. పత్రిక విషయంలో కనకరాజు, మృత్యుంజయరావు, నరసింహరాయుడు గారు నా మీద కినుక వహించడానికి నేను సవిస్తరంగా గ్రహించి దానితో జోక్యం మానేసుకోవాలని నిర్ణయించాను. శ్రీ మల్లాది వెంకటరత్నం గారి కోరిక మీద శ్రీమతి సత్యనాథం కృపాయిబాయి గారు ఇంగ్లీష్లో రచించిన స్వగుణ చరిత్రాన్ని నేను తెలుగు చేయటం ప్రారంభించాను, అంటే అనువాదం. అచ్చు వేయటానికై కొన్ని ప్రకరణాలు వారికి పంపా. లివింగ్స్టన్ జీవితాన్ని చదివా. ఆ మహామహుని అపార దైవభక్తికి ఆశ్చర్యం కలిగింది. నా జీవితం అలాగే ధన్యమైతే బాగుంటుందని భగవంతుడిని వేడుక. నా మనసు ఇప్పుడు కలిచే విషయం కొన్ని ఉన్నాయి. పెద్ద చెల్లెలు కనకమ్మ వివాహ సంబంధ నిశ్చయం ఇంకా కాల. కొన్ని సంబంధాలు వచ్చాయి. మా తండ్రి, తమ్ముడు వీటిని గురించి బాగా తిరిగారు. ఏదో ఒక సంబంధం త్వరలోనే నిర్ణయించాలని నా కోరిక. మా తల్లి తన పెద్ద కోడలి మీద ఆగ్రహపడి ఆ కోపం నా మీద చూపుతోంది. నాకిది ఆశ్చర్య విషాదాలు కలిగి. ఇప్పుడు మా ఇంటి తీరు నాకు బాగా కనపడలా. చిన్నపిల్లలు తల్లిదండ్రుల ఎడ తగిన గౌరవం లేక, వాళ్ళని పరిహసిస్తూ సత్యదీక్ష లేక నవ్వుటాలతో పొద్దు పుస్తున్నారు. వాళ్ళకి నా భార్యనిపుడు మనసు కలియక ఉభయలు చిన్న చిన్న కయ్యాలకు కాలు దువ్వుతున్నారు. అప్పుడప్పుడు నేను మిత్రుడు రంగనాయకులు గారిని కలుసుకోవడానికి వెళ్ళేవాడిని. తన భావి కార్య ప్రణాళికను గురించి ఆయన చెబుతూ ఉండేవాడు. తాను ఉద్యోగం నుండి విశ్రాంతి తీసుకున్న తర్వాత రాజమండ్రిలో స్వయంగా ఒక వైద్యాలయం, అంటే ఒక హాస్పిటల్ స్థాపిస్తారని, అక్కడ మందులు ఇవ్వటానికై తన పెద్ద కొడుకు ఈ లోపుగా మూలికా జ్ఞానాన్ని సమకూర్చే చదువు చెప్పిస్తారని ఆయన అంటూ ఉండేవారు. ఇప్పుడు జబ్బుపడిన నా భార్యకు, చెల్లెండ్రకు నాయుడు గారు మంచి మందులు ఇప్పించారు. ఈ సమయంలో నాకు బావమర్ది వెలిచేటి వెంకటరత్నం గారితో స్నేహం పెంపొంది. ఆయన క్రమక్రమంగా ప్రార్థన సమాజం పట్ల, సంఘ సంస్కరణ విషయాల్లో సుముఖత్వం చూపుతూ నాకు సాయపడుతూ ఉన్నారు. కానీ కొత్త స్నేహితులు నాకు లభించిన కొద్దీ పాత వాళ్ళతో నేస్తం దూరమైపోతాను. సమాజ సత్య సంవర్ధనుల గురించి ఇటీవల ప్రబలిన గడబిడ ఏమని వ్రాయను? కనకరాజు పాలకొల్లు నుండి ప్రత్యుత్తరమిచ్చారు. అతని మనస్సు లేఖలో ధారాళంగానే ప్రతిబింబితమై అతని ఎడ నేను వైరభావం పొంది నిరంకుశాధికారం చేస్తున్నానని,
మిత్రులు ఆరోపించే లోపాలన్నీ నాలో ఉన్నాయని అతని అభిప్రాయం. మా తమ్ముడి ఎడ కూడా ఇతనికి వైరవస్యమే. మేమిద్దరం సత్య సంబోధనకి ఆధ్వర్యం వదులుకొని మృత్యుంజయరావు ఆ పదవి కట్టబెట్టి పత్రికా విలేఖలుగా మాత్రం ఉంటే తాను పత్రికకు వ్రాస్తూ ఉంటానని ఆయన చెప్పేశారు. ఈ మిత్రుని వైఖరి చూసి నాకు వెర్రి కోపం వచ్చింది. నిజంగా నా ప్రవర్తనలో ఈ పెద్ద లోపాలున్నాయా? ఇప్పుడు నన్ను గురించి మొదలుపెట్టడంలో మిత్రుడు సద్భావంలో మెలిగారా? నేను బాగా విలపించి నిరుత్సాహం చెంది నేను మిత్రులను అనుకున్నంత దోషిని కానని, ఈ విషయంలో వాళ్ళైనా నిర్దోషులు కాదని నా మనోనిశ్చయం. స్నేహితుల సోదర ప్రేమలు ఇలా కోల్పోయిన నాకు సోదరి స్నేహ ప్రేమలు పెంపొందొచ్చాయి. నేను ఈ కాలంలో ప్లేటో రచించిన ప్రజాస్వామిక డెమోక్రసీని పఠించా. బహుదేవతారాధనాది మతోన్మాదాలను నిరసించిన ప్లేటో 19వ శతాబ్దంలోని ఆస్తికుల్లాగా కనపడ్డాడు. అయినా స్త్రీ సామాన్యతా సిద్ధాంతాన్ని సమర్థించిన ప్లేటో మొలకు మనిషిలాగా కనిపించాడు. ఎందు ప్రతిఫలితమైన సోక్రటీసుని ఆకారముకు ఏకపత్నిత్వాన్ని నీతి నియమాన్ని సముద్ధరించిన జీససుకు ఎంతో భేదం కనపడి నా మనస్సుకు కళ్ళవళ్ళపాటు కలిగించిన ఒక విషయాన్ని గురించి ఇక్కడ చెప్పాలి. ఇప్పుడు మాకెన్నో చిల్లర అప్పులున్నాయి. ఇవన్నీ తీర్చేయటానికి ఎక్కడైనా 3,000 రూపాయల పెద్ద అప్పుకు మేం ప్రయత్నించాం. నా స్వల్పశక్తితో ఈ రుణం ఎలా తీర్చివేయగలనా అని తల్లడిల్తున్నానే. రుణ విముక్తుడనై మళ్ళీ అముక్తులైన తర్వాత చనిపోవటం అనుగ్రహించమని పరమేశ్వరుడికి మొక్కు పెడుతున్నా. జూన్ 19వ తేదీ ఈ అప్పు సంగతి నాయుడు గారితో ప్రస్తావించగా కొంచెం వడ్డీకి నాకు ఈ సొమ్ము లభించేటట్లుగా ధనికులైన తమ స్నేహితుతో చెబుతానని ఆయన వాగ్దానం చేసి జనానా పత్రిక నా పూర్వ గురువు మల్లాది వెంకటరత్నం గారు 1893 సంవత్సరం జూలై నెలలో స్త్రీ విద్యాభివృద్ధి నిమిత్తమై తెలుగు జనానా పత్రిక అనే ఒక మాసపత్రిక పెట్టి 1 సంవత్సరం నడిపి అది ఇప్పుడు విరమించడానికి సిద్ధంగా నేను దాన్ని తీసుకొని సాగిస్తానా అని మే నెల 28వ తారీఖున నాకు రాశారు. సత్య సంబద్ధిని గురించి మొగం తిరిగిన నాకు జనానా పత్రిక వంటి వేరొక పత్ర చేతిలో ఉండటం మంచిదే అనిపించి ఆ జవును మొదటి వారంలో జబ్బుగా ఉండే మా ముత్తవ తల్లి చూడటానికి వెళ్ళి ఉండినప్పుడు బావమరిది వెంకటరత్నంతో నూతన పత్రిక గురించి నేను మాట్లాడా. మిత్రులతో కూడా తగవుకు కారణమైన సత్య సంబద్ధిని నేను వదిలివేసి జనానా పత్రిక చేపట్టడం మంచిదని నాకు అతడు ఆలోచన కూడా చెప్పాడు. అప్పుడు నేను రాజమండ్రి తిరిగి వచ్చి సోదరుని ఆలోచన కూడా తీసుకొని 9వ తేదీన మల్లాది వెంకటరత్నం గారికి జాబు రాసి నా సంపాదకత్వంలో జరుగు జనానా పత్రిక తాము నిర్వాహకులుగా ఉండి కొంతకాలం అది నడుపుతుందామని వెంకటరత్నం గారు ప్రత్యుత్తరమిచ్చి నేనప్పుడు వ్రాసి పంపిన ప్రూఫుల గురించేది ఆ పత్రికలో నా మొదటి వ్యాసం. చిన్ననాడు నాకెంతో సంతోషంగా ఉండిన డాన్ క్విక్సోట్ నవల వేసవిలో మిగుల తమకాన్ని చదివాను. నేను ఈ కాలంలో అమితంగా చదవటం వల్ల కళ్ళకు శరీరానికి కూడా బలహీనత పెరిగింది. ఈ కాలంలో నా దైవభక్తిని గురించి ప్రార్థనల రీతిని గురించి కొద్దిగా చెప్పాలి. నేను నిత్యవిధిగా వ్రాసే దినచర్య పుస్తకాలలో నా ప్రార్థన అనుతాపాల పోకడలు నానాటా సూచితమవుతుంది. మిత్రులు శత్రులు నా లోపాన్ని ఎన్నుతున్నారు. నేను ఒక్కొక్కప్పుడు కటకటబడుతూ ఉండేవాడు.
ఇతరుల కన్నుల కంటే నా కళ్ళే నా లోపాలు పాపాలు మిగుల స్ఫుటంగా నాకు కనిపిస్తున్నాయి. ఆత్మ ఉపాలంబనలు, పరుల దోషారోపణం ఒక్క వీసమైన కరకు లేకుండా నా పాప చింతనానికి, కుటిల వర్తనానికి నేను సంతత అనుతాపాల వల్ల దగ్ధుణ్ణవుతుండి మళ్ళా ఈ వక్రచర్యలతో చేస్తూనే ఉన్నాను. తప్పు అనుకుంటూనే ఉన్నా మళ్ళా ఆ తప్పులో పడుతున్నాను. స్వకీయ పాపలేశాన్ని పరిశోధించటంలో, లోపాలను వివరాలను గుర్తు చేయటంలో నన్నెవరునూ మించి ఉండరు. కానీ ఈ పాప పరిశీలనా శక్తి, అనుతాప తీవ్రత, అపరాధాలు చేయకుండా నా బుద్ధిని ఎందుకు అరికట్టలేకుండా ఉన్నాను నాకే ఆశ్చర్యంగా. నాకు గల అమిత మతాభినివేశ, అపార దైవభక్తి మనస్సును అన్యాయ పదం నుండి ఎందుకు పక్కకి చెప్పలేకపోతున్నాను నాకేం అర్థం కావట్లా. జూన్ 8వ తేదీ నేను మృత్యుంజయరావు రైలు స్టేషన్కు పోయి బెదవాళ్ళు జరిగే కృష్ణా మండల సభకు వెళ్ళే వెంకటరత్న నాయుడు గారిని దర్శించాను. బెదవాడ వేడవద్దని, ఎంఏ పరీక్షకు చదవమని నాయుడు గారు నాకు సలహా చెప్పారు. వారు రాజమండ్రి వచ్చి జూన్ 15, 16 తేదీల్లో అక్కడ ఉన్నారు. 16వ తేదీని మేము చేయించిన బహిరంగ సభలో సువిశాల మిదం విశ్వం అనే శీర్షికతో నాయుడు గారు ఒక ఆంగ్ల ఉపన్యాసాన్ని ఇచ్చారు. తల్లిదండ్రుల వద్ద, బంధుమిత్రుల వద్ద సెలవు తీసుకొని 20న జూన్ బెదవాడకు ప్రయాణమై మధ్యాహ్నం చేరి నా వస్తువులు పుస్తకాలు సర్దుకొన్నా. ఉపాధ్యాయ మిత్రుడైన దేవ సహాయం గారితో కలిసి మాట్లాడినప్పుడు ఆ పాఠశాలలోనే నేను రాబోయే సంవత్సరంలో కూడా ఉండి ఆయన ఖాళీ చేయబోయే ద్వితీయ ఉపాధ్యాయ పదవి అలంకరింపగలని ఆశను ఆయన కలగజేశారు. మళ్ళా బెదవాడ పాఠశాలలో పని జూన్ 21తో మరలా ప్రారంభమై మర్నాడు ఉపాధ్యాయుల సభ జరిగింది. అందులో విద్యార్థుల గురించి ముఖ్యమైన సంగతులు కొన్ని చర్చించుకొచ్చాం. శిష్యులలో దురభ్యాసాలు నిర్మూలించడం, మళ్ళా ఉత్సాహంతో పనిచేయటానికి మేము దృఢ సంకల్పమయ్యాం. 23వ తేదీన నీతి ధైర్యాల గురించి నేను మాట్లాడాను. కష్టాలు ఆపాదించిన సమయంలో ధృతి తరగకుండా నిలవాలని, కానీ అవి తొలగిపోయిన తర్వాత ధైర్యం పొంది లాభమేమని పలికిన సతి పలుకులలో సునిశిత సత్య విచక్షణ శక్తి నాకు కనబడి 25వ తేదీన మద్రాసు నుండి రాజమండ్రి వెళుతూ వీరేశలింగం గారిని, భార్యను నేను రైలు స్టేషన్లో కలుసుకున్నా. ఆ తంత వారితో కనకరాజు మొదలైన మిత్రవర్గాన్ని నన్ను గురించి కలిగిన దురభిప్రాయాల గురించి కొంత చెప్పారు. తనకు నా మీద ఇటీవల పడమిన సందేహాలను ఆయన ఏకరువు పెట్టారు. ఆయన పలుకుల వల్ల నాకే నోదార్పు కలగల. రాజమండ్రి వంచి వచ్చిన వారానికి నా తమ్ముడు ఒక ఉత్తరం రాశాను. నేను బెదవాడకు బయలుదేరిన 2 రోజులు కనకరాజు రాజమండ్రి వచ్చి మార్చి, ఏప్రిల్ నెలల సత్యసందర్ధిని పత్రిక మొదటి ఫారంలో నేను అత్యుచ్చించిన వార్తలు, అభిప్రాయాలు అని శీర్షికతో చివర ఇంగ్లీష్లో నేను వ్రాసిన భాగం మాన నష్టానికి అంటే కారణమవుతుందని, అందు నేను మహాపవిత్రుడనని, ఇతరులు దుర్మార్గులని సూచించినట్టుగా ఉందని వీరేశలింగం గారు రాజమండ్రి వచ్చే వరకు ఆ పత్రిక ప్రకటింపవద్దని స్నేహితులతో చెప్పారు. నేను ఈ వార్తని విని మిగుల ఖిన్నుడనయ్యా. హృదయ పరిశోధకుడైన దైవ సమ్ముఖానికి కన్నీరు విడిచా. అతడు పిమ్మట నాకు వ్రాసిన జాబు వల్ల ఎందరి రహస్యం కొంత బయటపడి, నేను ఇటీవలకు ఒక కాకినాడ స్నేహితుతో మనసిచ్చి మాట్లాడుతూ ప్రస్తావవశంలో చెప్పిన సంగతులు ఆయన కనకరాజుకు నివేదింపగా అతడు నా వ్రాతలకు ఇలా అపార్థం కల్పించాడని అర్థమైంది. ఈశ్వర భక్తులు తమ దృష్టిని తలపోస్తూ
దైవ సహాయాన్ని కోరటం మామూలుగా ఉంది. నేను కొంతకాలం నుండి ఇంగ్లీషు పత్రికలలో వ్రాతలు అనుసరించి ఉత్తమ పురుష ఏకవచనంలోనే వర్ణించేయటానికి అభ్యాసం చేసుకున్నాను. అలా వ్రాయటానికి కారణం పాఠకులకు అందరి సంగతులు మరింత స్పష్టంగా ద్యోతకం అవుతున్నాయి. స్నేహితులు దీనికి రట్టు ఎందుకు చేశారో, ఎన్ని కష్టాలు పడిన సత్యసంబద్ధినికి వ్రాయిస్తే నాకు నిరుత్సాహం ఎందుకు కలిగించారో నాకు ఊహకు అందటంలా. 1వ తారీఖు జూలై తేదీన నాకు మృత్యుంజయరావు రాసిన జవాబులు పూర్వ ఉదాహృతులైన పత్రిక సంచికలోని భాగాలు తొలగింప నిర్ధారితమైనట్లుగా చేసి నేను దీనికి సమ్మతించలా. నా మనసు చాలా వ్యాకులం చెంది. నా వ్యాకుల చిత్తతానికి ఇది ఒకటే కారణం కాదు. సతికి నాకును తగినట్టు మనస్సు కలయకుండా భార్యకి జూలై 2వ తేదీన 6వ తేదీ నాకు జీతం రాగా ఆ సొమ్ముతో కొంతదో ఇంటికి కావాల్సిన పాత్ర సామగ్రి కొనమని ఆమె పట్టుబడి రాజమండ్రిలోని కుటుంబ వ్యయానికి ఇతర ఖర్చులకు సొమ్ము ఖర్చు పెట్టి నేను అలా చెయ్యలేకపోయా. మా ఇద్దరికి అంత సంఘర్షణ వేపై నాకామె లోభగుణం ఆరోపించి నన్ను గురించి అపోహ పడింది. అమలాపల ఉద్యోగం ఒక ధన వ్యయ విషయంలోనే కాక మరికొన్ని సంగతుల్లో కూడా దంపతులకు అభిప్రాయ భేదం ఏర్పడి నేను ప్రతిరోజు సాయంకాలంలో కాలవగట్టు షికారు పోయేటప్పుడు నాతో కూడా రమ్మని ఆమెను పిలిచేవాడు. ఆమె అలా వచ్చేది కాదు. 16 ఏళ్ల బాలపతితో కలిసి వాక్యానికి వెళ్ళటం ఆ కాలంలోనే కాదు, ఇవాళ కూడా సాహస కృత్యమని హిందూ సంఘం అంటోంది. చెన్నపురి వంటి మహాపట్టణాలలో హిందూ స్త్రీలకు ఇలాంటి స్వేచ్ఛావర్తనానికి అవకాశం కలుగుతుంది. కానీ బెదవాడ లాంటి చిన్న పట్టణాల్లో అది ఎరుగు పొరుగమ్మల వికట వ్యాఖ్యలకు దారిస్తుంది అని అనుకుంది. అలాంటి పనుల వల్ల తరుణ వయస్కులైన అబ్బలలకు తోడి కులకాంతల్లో తలవంపులు కలుగుతుంది. అమలాపుర ఉద్యోగం నా బెదవాడ అమలాపురాల ఉద్యోగాలు చాలా కాలం వరకు ద్వంద్వ యుద్ధం చేశాయి. వేసవి తర్వాత నేను బెదవాడలో చేసిన మొదటి రోజులు అమలాపురకు పని తప్పక ఇస్తారని మా తమ్ముడు రాజమండ్రి నుండి రాశాడు. 17వ తారీఖు జూలై తేదీన అమలాపురం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు నాకు తన పాఠశాలలో ద్వితీయ ఉపాధ్యాయ పదవి ఇస్తారని రాసి నేనది తీసుకుంటానా అని అడిగాడు. అందుకు మళ్ళా నా మనసు అలజడి కలిసి ఆనాడే నా ప్రథమాపాధ్యాయుని వద్దకు పోయి ఈ సంగతి ఆయనకి చెప్పా. ఆయన దిగులు పడి కొత్త పని తీసుకోవద్దని సలహా ఇచ్చాడు. కొద్ది రోజుల్లో క్లార్కు ధర బెదవాడ రావడం, అప్పుడు ఆయనతో తాను నా కష్టాల గురించి చెప్పదానని అనంతం గారు వాగ్దానం చేశారు. ప్రకృతపు పని నాకు ఖాయంగా చేయమని, రాబోయే సంవత్సరం ఎల్టీ పరీక్ష పూర్తి చేస్తే నెలకు 80 రూపాయలు ఇయ్యమని, పరీక్షలో తప్పితే ఈ 70 చాలని నేను చెప్పా. నా అభిష్టం నెరవేరుతుందో లేదు, ఇక్కడి నుంచి వదలక్కలేదు కదా. జూలై 23వ తేదీని క్లార్కు ధర మా పాఠశాలకు వచ్చి నా తరగతుల్లో కొంతసేపు కూర్చొని నా బోధనానికి సంతృప్తి చెందానని, నా కోరికను చెల్లిస్తానని చెప్పి నా మనోనిశ్చయం ఏమిటని అడిగారు. ఆ రోజునే తమ్ముడి వద్ద నుండి వచ్చిన ఉత్తరంలో నేను బెదవాడ విచ్చి కొత్త ప్రదేశానికి వెళ్ళడం శ్రేయమని ఉండటం చేత నా నిర్ధారణాన్ని వెల్లడించడానికి 1 వారం గడువు అడిగా. 28వ తేదీకున రాజమండ్రి వెళ్ళి పరిస్థితులు తెలుసుకున్నాను. రాజమండ్రి సబ్ కలెక్టరే అమలాపురం తాలూకా బోర్డు ప్రెసిడెంట్. ఆ ఉద్యోగ స్థానంలో అడగగా నాకు ఇంకా పంపలేదని, అక్కడ నాకెన్నటికీ 60 రూపాయల జీతమే ఇస్తారని
ప్రథమ ఉపాధ్యాయుడు నిరంకుశాధికారి అని కూడా తెలుసు. బెదవాడ వేడి మండలమైన నాగరికత కామాసంకల ఆ నగరాన్ని వదిలి పూర్వాచార పరాయణతకు పట్టుకొమ్మైన అబలాపురం వెళ్ళడం శ్రేయం కాదని నాకెందుకో అనిపించి బంధుమిత్రులు కూడా అలాగే చెప్పారు. కనుక నేను బెదవాడలోనే ఉండటానికి నిర్ణయించి ఆ సంగతి మచిలీపట్నం వ్రాయగా దానికి తమకు ఆమోదం క్లార్కు ధర నాకు వెంటనే తెలియపరిచి నేను ఇప్పుడు బెదవాడలో ఉండటానికే స్థిరపరుచుకొని మంచాలు మన్నగు సామగ్రులన్నీ కొలిసి ఇదివరకే జనానా పత్రికాధిపత్యాన్ని తీసుకుని ఆ పత్రిక చందాదారులకు నా పేరు ఎరుక పడే వరకు 1 సంవత్సరం పత్రిక మీద నా పేరుతో పాటు వెంకటరత్నం పేరు కూడా ప్రకటింపబడి కానీ వ్యాసాదులన్నీ నేనే వ్రాసి పంపేవాడు. ఇలా సత్యసంబద్ధిని వదిలివేసిన నా చేతులు 1 నెలైనా ఊరుకోకుండా కొత్త పత్రిక జనానాలో వ్యాసానికి రాయటం అలవాటైపోయింది. బెదవాడలోని మా వేరింటి కాపురం మొదటి రోజులు గూర్చి కొంత చెప్పాలి. ఆనాటి నా దినచర్య పుస్తకాలు పరిశీలిస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. నాకప్పుడు 23 వయసు, భార్యకు 16. యువ విద్యాధిపడైన పతి 16 పనులు మొన్నగు నిత్యకృత్యాలు నిర్వర్తించడం కంటే విద్యాగంధం లేక బాల్యావస్థ దాటని సతే తన గృహకృత్యాలు బాగా చక్కబెట్టుకోగలిగింది. ఎంత వంటకాల రుచికి ఏమాత్రం భంగం వాటిల్లినా నేను భార్య మీద మండుపడుతేవాణ్ణి కానీ నే తెచ్చిన పుచ్చు పెసలకు పచ్చి కట్టెలకు ఆమె ఏమాత్రం విసుక్కోకుండా సహించేవాణ్ణి కాదు. విసుక్కుంటే సహించేవాణ్ణి. ఇంతేకాదు ఆమె భర్త శాసనం చొప్పున ఆ రోజు భార్య పాఠాలు చదివి వ్రాసి ఆయనకు బోధన చెవియొగ్గి వెనుతుండటాలని కానీ తన విధులు నెరవేర్చడంలో కానీ కొద్దిగా కూడా ఏ మారుపాటు లేకుండా ఉండాలి. స్త్రీ విద్యాభిమాని అయిన పెనిమిటి స్త్రీ స్వాతంత్రం అభిలషించే ఇలా చేస్తున్నాడు కనుక మొదట్లో సతి విద్యావతి అయిన తర్వాత స్వేచ్ఛా స్వాతంత్రాలు అనుభవించాలని కోర. పెళ్లికి సెలగాడం, ఎరుక్కి ప్రాణ సంకటం లాగా భర్త కఠిన విధానం భార్య మీద నిరంకుశాధికారంగా పరిగణమించింది. కనుక నా ఉద్యోగపు ప్రథమ రోజుల్లో ఒడిదుడుకులను మోటు పండిన వయస్సుల్లో మా సంసార యాత్ర మిగుల కష్టమై ఇంటిలోని చిన్న చిన్న పొరపాటుల పెనిమిటి చీటీ మాటికి చేదరపడేవాడు. మగని పెడుసు మాటలు మగువ ఇంచుక కినుక వహించాయి. ఇలా లోకానుభవం చాలని ఆ దంపతులు పరిస్థితులాడించే కీలు బొమ్మలైపోయారు. కోపం కాక ఓరిమి చేత లాలన వల్ల చల్లారుతుందని ఆ యువ దంపతులకు తెలియల. కనుక నూతన ఆశయాలతో నవీన మనోరథాలతో వలసిల్లాల్సిన యవ్వనం సుఖధికారాల్లో మా కుటుంబంలో పతి అనుతాప వహ్ని అందు సతి అశ్రుధారా తోయాలలో గడుప దీక్షావ్రతం కైకొన్న వాళ్ళలాగా మేము వెలుగుతున్నాం. సుఖం లేకుండా, ఆనందం లేకుండా. రేపు ధన్వాడ పంతులు అనే ఆయన గురించి చెప్తున్నాం. స్వస్తి.